హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జంట హత్యలు కలకలం రేపాయి. అప్పుగా తీసుకున్న 7,000 రూపాయల కోసం సొంత తమ్ముడు మరదలని హత్య చేసి పారిపోయాడు అన్న ఆదిల్ ఖాన్. అయితే ఈ డబ్బుల కోసం కొన్ని నెలలుగా అన్నాదమ్ముల మధ్య గొడవ జరుగుతుందని తెలిపారు స్థానికులు. తమ్ముడింటికి వచ్చిన ఆదిల్ ఖాన్ డబ్బు అడగ్గా ఇద్దరి మధ్య మాటలు పెరగడంతో హత్య చేశాడని తెలిపారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. స్టేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది జరిగింది. డబుల్ మర్డర్ అయింది సుల్తాన్పూర్ ఏరియా మీర్ చౌక్ పిఎస్ లిమిట్లో అని. దాని మీద మా ఇన్స్పెక్టర్ స్టాఫ్ ఏసీపీ గారు అందరు కూడా సీన్ విజిట్ చేశారు. డిసీజ్డ్ పేరు అఖిల్ అండ్ అజ్మీరాగా తెలుస్తూ ఉంది. మా క్రైమ్ టీమ్ క్లూస్ టీమ్ అని కూడా డిప్లాయ్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది. దీని మీద ఓన్ బ్రదర్ ఆదిల్ అనే అతని పైన సస్పెక్ట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫర్దర్గా అప్రిహెండ్ చేసి బాడీ పిఎంకి తరలిస్తూ ఉన్నాము. ఫర్దర్ అప్రిహెండ్ అయిన తర్వాత క్వశ్చనింగ్ చేసి పిఎం వచ్చే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తాం. ఫర్దర్ ప్రోగ్రెస్ అప్డేట్ చేస్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ ఉంది. అది ప్రోగ్రెస్ ఉన్న హైదరాబాద్ దూలపల్లిలో కంట్రీ మేడ్గా నమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. బీహార్కు చెందిన వికాస్ రాజారాం ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారని గుర్తించారు. సొంతూరు బీహార్కు వెళ్లి వచ్చే సమయంలో తుపాకులు తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయించడానికి ప్లాన్ చేశారన్నారు. నిందితుల నుంచి తుపాకీతో పాటు 8 బుల్లెట్స్, 2 మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు. నిందితులకు వెపన్ సప్లై చేసిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ లేబర్ పని మీద వస్తున్న ఇన్కమ్ సరిపోతుంది అన్నట్టు చాలా సందర్భాల్లో బీహార్ నుంచి వస్తూ పోతుంటారు. కాబట్టి బీహార్లో చాలా ఈజీగా ఈ కంట్రీమేడ్ పిస్టల్స్ మన గతంలో కూడా చాలా సందర్భాలు చూసినాం. చాలా నేరాల్లో కూడా సోర్స్ మనం బీహార్, జార్ఖండ్, యూపీ లాంటి ప్రదేశాల నుంచి రికవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు వ్యాపారం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కంట్రీమేడ్ పిస్టల్ని ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళు చుట్టుపక్కల వారికి ఎవరన్నా అడిగితే అమ్ముదామన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళ మీద కొద్ది రోజుల నుంచి వాచ్ పెట్టి నిఘా పెంచడం వల్ల మన ఎస్ఓటి వారికి ఈ సమాచారం రావడంతో లోకల్ పోలీసుతో కలిసి ఈరోజు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు ఈ 7.65 పిస్టలు మరియు 2 ఎంటీ మ్యాగజైన్స్, లైవ్ రౌండ్స్ ఒక 8 లైవ్ రౌండ్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వీటిన్నింటినీ వీళ్ళిద్దరితో పాటు ఈ యొక్క మెటీరియల్ని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్గా దీని యొక్క నెట్వర్క్ ఇంకా అక్కడ ఎవరు ఇచ్చినారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇప్పటివరకైతే వీళ్ళ దగ్గర మన కేసులు ఏమున్నట్టు ఆధారాలు లేవు. కేవలం వాళ్ళు ఈ బిజినెస్ చేసుకుంటూ ఏమన్నా అడిగితే ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా అక్కడ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ పేరు కూడా మనం కాజల్ సింగ్, అతన్ని కూడా మన తర్వాత పట్టురావడం జరుగుతున్నది. వీళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద బుక్ చేసి వాళ్ళని. హైదరాబాద్లో కోవర్కింగ్ స్పేస్లను అద్దెకిస్తున్న యజమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ హబ్ ప్రాంతాల్లో నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. కోవర్కింగ్ స్పేస్లను అద్దెకి తీసుకుని ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలకు స్పేస్లు రెంట్కి ఇవ్వొద్దని సూచించారు డీసీపీ రితిరాజ్. విక్టిమ్కి మన దగ్గర చాలామంది యూత్ ఉన్నారు, జాబ్ కోసం వాళ్ళు వేరే ప్లేస్ చూస్తారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ నుంచి లేకపోతే మెయిల్ నుంచి మీడియేటర్స్ నుంచి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు ఇంటర్వ్యూ కోసం పిలవడానికి వాళ్ళు ఒక స్పేస్ రెంట్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా కోవర్కింగ్ స్పేసెస్ మన దగ్గర స్టార్ట్ అయింది. ఇది మాదాపూర్ ఏరియాలో, రాయదుర్గంలో, కేపీహెచ్బి, కుకట్పల్లి కమర్షియల్ సెంటర్స్లో కోవర్కింగ్ స్పేసెస్ అంటే ఈ కంపెనీస్ ఉంటుంది, వాళ్ళు దగ్గర ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి. ఈ ఆఫీస్ స్పేసెస్ వాళ్ళు ఒక పర్సన్కి రెంట్కి ఇస్తారు. ఒక రోజు కోసం మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి, లేకపోతే అక్కడ నుంచి పని చేయడానికి. అదే ఈ ఫ్రాడ్స్టర్స్ యూజ్ చేసి విక్టిమ్స్కి అక్కడే పిలిచి అక్కడే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫేక్ లెటర్స్ ఇప్పిస్తారు. దీని కారణం చాలా కేసెస్ మన దగ్గర జరిగింది. రీసెంట్గా మాదాపూర్లో ముగ్గురు అక్యూజ్కి పట్టుకొని అప్పుడు మనకు తెలిసింది వాళ్ళ దగ్గర 11 పాస్బుక్స్ వాళ్ళ నుంచి మనకు దొరికింది. ఇప్పటివరకు మోర్ దెన్ 400 విక్టిమ్స్కి వాళ్ళు మోసం చేశారు.
ఇప్పుడు కూడా వాళ్ళకి అకౌంట్లో 5.4 crore అమౌంట్ ఉంది. అందుకే ఇది కోవర్కింగ్ స్పేసెస్కి ఎలా ఫ్రాడ్స్టర్స్ అబ్యూస్ చేస్తారు దీని గురించి మేము రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టాము రాయదుర్గం లిమిట్స్లో. అక్కడే మన ఏరియాలో మన జ్యూరిస్డిక్షన్లో ఉన్న అన్ని కోవర్కింగ్ స్పేస్ ఆర్గనైజర్స్కి కంపెనీస్కి మేము పిలిచాము. ఇది ఇప్పుడు ప్రిలిమినరీ మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా ఆ మీటింగ్లో చాలా పాయింట్స్ చెప్పారు. అంటే ఒక క్లయింట్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు రెంట్ తీసుకొని అప్పుడు కోవర్కింగ్ స్పేసెస్కి ఏమి ఇబ్బంది ఉంటుంది, వెరిఫికేషన్ చేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి. అందుకే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 1 monthలో మన సిపి సార్ ఆధ్వర్యంలో కమిషనరేట్ లెవెల్లో మేము ఒక ప్రాపర్ మీటింగ్ చేస్తాము. అప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి మన పోలీస్ సైడ్ నుంచి మేము ఒక సర్క్యులర్ లాగా ఇప్పిస్తాము. మేడ్చల్ జిల్లా తుర్కపల్లి జీనోం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. నాగలక్ష్మి అనే మహిళ ఈ నెల 17న మజీద్పూర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి మెడలో ఉన్న బంగారు తాడును లాక్కొని పరారయ్యారు. దీంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దొంగిలించిన బంగారాన్ని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టడానికి దొంగలు ప్రయత్నించగా అది రోల్డ్ గోల్డ్ అని తేలింది. నిందితులు షేక్ సగీర్, సాయికృష్ణలను అరెస్టు చేసి గొలుసును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 17వ తారీఖు నాడు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మజీద్పూర్ చౌరస్తాలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. నాగలక్ష్మి అని చెప్తే ఒక వ్యక్తి మహిళ బస్ స్టాప్ నిలబడగా ఈ దారి ఎక్కడ పోతుందని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చేసి ఆ మీద ఉన్నటువంటి పుస్తకాలు లాక్కోవడం, నల్ల పుస్తకాల తాడుకు లాక్కోవడం జరిగింది. అందులో భాగంగా వెంటనే కేసు రిజిస్టర్ చేసి డీసీపీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీములు ఫామ్ చేసాం. సిసిఎస్, ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీసు టీములు ఫామ్ చేసి చెక్ చేస్తుండగా నిన్న సాయంత్రం అలియాబాద్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేసే సందర్భంగా ఒక వెహికల్ పైన 2 సస్పెక్టర్గా రావడం జరిగింది. అందులో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంట్రాగేషన్లో వాళ్ళు అనుమానాస్పదంగా సమాధానం చెప్పేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బండి ఏదైతే స్కూటీ ఉందో ఆ బండిని చెక్ చేసేసరికి మా పోలీస్ స్టేషన్ దగ్గర సపరేట్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో చెక్ చేసేసరికి ఆ బండి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగినటువంటి బండి అది. దాన్ని బట్టి ఇంకా అనుమానం సాంగ్ వచ్చేసరికి వాళ్ళని పిఎస్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా 10వ తారీఖున జరిగినటువంటి చైన్ స్నాచింగ్ కేసు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే చైన్ స్నాచింగ్ చేశారో అదే చైన్ వాళ్ళ దగ్గర నిన్న సాయంత్రం కూడా మనము రికవర్ చేయడం జరిగింది. హైదరాబాద్ నాగోల్ సర్కిల్లో మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణ పర్యటించారు. మురుగునీరు నిర్వహణను పరిశీలించారు. రోడ్లపై డ్రైనేజీ వాటర్ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సరిగ్గా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులపై పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీఎస్ఐ రోడ్ల వ్యాపార సంస్థల ట్రేడ్ లైసెన్సులు తనిఖీలు చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సంఘాలతో సమావేశమయ్యారు కమిషనర్. ఉపాధి అవకాశాలను ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. హయత్ నగర్లోని పార్కుల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘానికి ఇస్తామన్నారు. అనంతరం మన్సూరాబాద్ చెరువును పరిశీలించారు. చెరువు నీటి నాణ్యత మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని, గుర్రపు డెక్క తొలగించాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వినయ్ కృష్ణ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దరువు సాంస్కృతిక సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దరువు జాతర పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలర్పించారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ శివాలపై పేలాలు ఏరుకుందని ఎద్దేవా చేశారు మంత్రి జూపల్లి. ఈ కార్యక్రమంలో కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమరవీరులు అందరిలాగే వాళ్ళు కూడా నిండు 100 ఏళ్ల జీవితం గడిపేవాళ్ళు. కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి, గొప్పగా భారతదేశానికే కాదు ప్రపంచానికే ఈ ఉద్యమం అనేది ఒక ఆదర్శం. నాకు తెలిసి ప్రపంచంలో ఎన్నో దేశాలు వాళ్ళ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వందలాది మంది బిడ్డలు ఆనాడు 1969లో తుపాకీ తూటాలకు బలైన మలిదశ ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ఆత్మార్పణ చేసిండ్రు, ప్రాణత్యాగాలు చేసిండ్రు, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది.
నాకు తెలిసి ఇటువంటి ఉద్యమం ఎక్కడ కూడా జరగలేదు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా యావత్ రాష్ట్రం మొత్తాన్ని కూడా స్తంభింపజేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 4 కోట్ల ప్రజలు కూడా ఒకటి కావడం జరిగింది. మరి ఇంత గొప్ప త్యాగాల వల్ల, ఇంత సుదీర్ఘ ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఎందుకోసం? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1,20,00,000 మంది సబ్స్క్రైబర్స్. తెలుగు న్యూస్ ఛానల్ ప్లాట్ఫామ్స్ పై సరికొత్త రికార్డు V6 సొంతం. నో హైప్, నో గాసిప్స్, ఓన్లీ న్యూస్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఈజ్ V6. తెలంగాణ గొంతుకగా వచ్చిన V6 ను జనం గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ బతుకు చిత్రాన్ని చూపెడుతోంది. అందరూ నచ్చినా మెచ్చిన ఛానల్ V6. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్. తెలుగోళ్ళ ఆదరణతో 1,20,00,000 సబ్స్క్రైబర్స్ ని సొంతం చేసుకుంది V6 న్యూస్ ఛానల్. V6 న్యూస్ ఛానల్ మరో మైలురాయి చేరుకుంది. V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 1,20,00,000కు చేరారు. ట్రెండింగ్ జమానాలోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది V6 న్యూస్ ఛానల్. ఆర్గానిక్ న్యూస్ తో అందరితో కనెక్ట్ అయింది. జనంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జనం గొంతుకగానే ఉంది V6 న్యూస్ ఛానల్. ఏటేటా సాధిస్తున్న ఈ రికార్డులే V6 సాధరణకు నిదర్శనం. వ్యూస్ కోసం ఆగమాగం చేసే ఛానల్ కాదు V6 న్యూస్. ఉన్నదాన్ని లేదన్నట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడం ఇప్పుడున్న ట్రెండ్. లైక్స్ కోసం, వ్యూస్ కోసం రాంగ్ థంబ్నెయిల్స్ తో, ఫేక్ న్యూస్ తో ఆగం పట్టించే టైప్ కాదు. లైక్స్, వ్యూస్ కోసం కాకుండా వార్తను వార్తగానే చెప్తుంది. హైప్ ఉండదు, హడావిడి లేదు, పేడ్ ప్రమోషన్స్ ముచ్చటే లేదు. వాస్తవాన్ని వాస్తవంగా చూపించే దమ్మున్న ఛానల్ V6. అందుకే V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ప్రజల వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. 1,20,00,000 మంది సబ్స్క్రైబర్స్ ని సొంతం చేసుకున్న V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ 4 కోట్ల తెలంగాణ జనానికి గొంతుకైంది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో జనం గొంతుకగా వచ్చిన V6 న్యూస్ ఛానల్ తెలంగాణ ఇంటి ఛానల్ అయింది. మన ఉద్యమం, మన రాష్ట్రం, మన భాష. వచ్చిందే స్వాతంత్ర్యం, వీడిందే వనవాసం, వనవాసం, వనవాసం. మన సంస్కృతి, మన ఆట, మన పాట, మన బతుకు. ఇది V6 న్యూస్ ఛానల్ జెండా, అజెండా. బతుకమ్మ పాటైనా, తంగెడు పువ్వుల బంగారు వరుణం, బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. బోనాల పండుగైనా, మేడారం జాతరైనా, పల్లె పట్నం అందరూ చూసేది V6 న్యూస్. తెలంగాణతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన తెలుగోళ్లకు దగ్గరైంది V6. తీన్మార్ వార్తలతో జనం గుండెను తడుతుంది V6. పొయ్యి మీద పెట్టిన కుండలెక్కున్నదట పట్నంలో పరిస్థితి. ఈ నెల చిన్న ఎండలు కొడుతున్నాయా మరి? పల్లె వార్తలు, సిటీ న్యూస్, నేషనల్, ఇంటర్నేషనల్ వార్తలు, కల్చర్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, ఏదైనా కేర్ ఆఫ్ V6. ఖచ్చితమైన సమాచారంతో ముందుకొస్తుంది. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత తెలంగాణపై కుట్రలని, రాష్ట్రానికి జరిగే అన్యాయంపై మొదట గొంతు విప్పేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు V6 న్యూసే. V6 న్యూస్ ఎప్పుడూ ప్రజల పక్షమే. తెలంగాణ ఉద్యమం 2012 మార్చిలో V6 న్యూస్ ఛానల్ పుట్టింది. ఏడాది తర్వాత 2013 జనవరి 26న యూట్యూబ్ ఛానల్ మొదలైంది. ఏడాదిన్నరకే 2015 ఆగస్టు నాటికి 1,00,000 మంది సబ్స్క్రైబర్లతో మొదటి మెట్టెక్కింది V6. 2 ఏళ్లకు 2017 సెప్టెంబర్ నాటికి 10 లక్షల మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుని యూట్యూబ్ గోల్డెన్ బటన్తో V6 రికార్డ్ క్రియేట్ చేసింది. 2020 జూన్ నాటికి 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు, ఆ తర్వాత 3.5 ఏళ్లలో మరో 50 లక్షల మందితో 1 కోటి సబ్స్క్రైబర్ల మార్క్ అందుకుంది. యూట్యూబ్ డైమండ్ ప్లే బటన్ను దక్కించుకుంది. ఇక్కడితో V6 జర్నీ ఆగలేదు. అంతకు మించి రికార్డులు సొంతం చేసుకుంటూ ముందుకెళ్తుంది. 1,10,00,000 సబ్స్క్రైబర్స్తో తెలుగు న్యూస్ ప్లాట్ఫామ్స్లోనే మరో రికార్డు అధిగమించింది V6.
ఇప్పుడు అంతకు మించి 1,20,00,000 సబ్స్క్రైబర్స్తో తిరుగులేని రికార్డుల్లోకి ఎక్కింది V6 న్యూస్ ఛానల్. 1,20,00,000 సబ్స్క్రైబర్స్, తెలంగాణ గుండె చప్పుడు, 4 కోట్ల తెలంగాణ జనం మాట. అందరికీ నచ్చింది, అందరూ మెచ్చింది V6 న్యూస్ ఛానల్. తెలుగు న్యూస్ ఛానళ్లలో ఇప్పటికీ ట్రెండ్స్ సెట్ చేస్తుంది V6. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.